ఇక్కడ షీట్‌లో ఏ కాలమ్‌లో నవంబర్ డేట్స్ ఉన్నాయి. బి కాలమ్‌లో కరస్పాండింగ్ సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే షీట్ 10లో డిసెంబర్ సేల్స్ ఉన్నాయి. డేట్స్ ఉన్నాయి. దాని పక్కన సేల్స్. ఇప్పుడు ఒక్కటే నవంబర్ సేల్స్ ఉన్న దగ్గరనే దాని కింద డిసెంబర్ సేల్స్ నాకు రావాలి. మనం వేరు వేరు షీట్లలో ఉన్నటువంటి లిస్ట్‌లను కంబైన్ చేయగలుగుతామా? అదే వి స్టాక్ ఫంక్షన్ ఉపయోగించి. యెస్. చేయగలుగుతాం. ఎట్లా? నేనిక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఫస్ట్‌ది ఈజ్ ఈక్వల్ టు వి స్టాక్. ఫస్ట్ అర్రే ఏంటిది ఫస్ట్‌ది? A2 నుంచి B31. 30 డేస్ కదా! మనం హెడర్ తీసేస్తే. కామా. మరి నెక్స్ట్‌దెక్కడ? నెక్స్ట్ ఈ షీట్ మీద మనం క్లిక్ చేయాలి. షీట్ 10లో ఉంది కదా డేటా. షీట్ 10 క్లిక్ చేయాలి. చేస్తే ఇట్లా షీట్ 10 అని వస్తది. దాని తర్వాత ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ వస్తది. మనం ఎప్పుడైతే షీట్‌ని రిఫర్ చేస్తామో లేక టేబుల్‌ని రిఫర్ చేస్తామో దాని పక్కన ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ వస్తది. అది చూసుకోవాలి మనం. లేకపోతే ఎర్రర్ వస్తది. దీనిలో షీట్ 2లో ఎక్కడున్నది అది? షీట్ 2లో చూసిర్రా మీరు? మళ్ళీ అదే A2 నుంచి B32 వరకు ఉన్నది. ఎందుకంటే అది డిసెంబర్‌ది కదా! హెడర్ తీసేస్తే 31 రోజులు రావాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసిర్రా? షీట్ 9లో మనకు ఫస్ట్ నవంబర్ డేట్స్ వచ్చేసినాయి. దాని కిందికి వెళ్తే మనకు డిసెంబర్ డేట్స్ సేల్స్ అమౌంట్ కూడా వచ్చేసింది. చూడండి 112 స్టార్ట్ అయింది కదా! 31 వరకు ఉంటది ఆ రకంగా. ఈ రకంగా మనం ఎన్ని షీట్లలో వేరు వేరు లిస్టులున్నా ఆ షీట్లన్నిటిని కూడా మనము కంబైన్ చేసి ఒకే దాని కింద ఒకే డేటాగా మీరు మార్చవచ్చు. ఇది వి స్టాక్ ఫంక్షన్ యొక్క రెండవ యూజ్.